తెలంగాణలో సాగునీటి రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ఇందిరమ్మ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తుమ్మిడిహెట్టిని సందర్శించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి ప్రాణహిత నదికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. తుమ్మిడిహెట్టి ప్రతిపాదిత సైట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బరాజ్ ఎత్తు, సామర్థ్యం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు, మహారాష్ట్రలో ఉన్న శివిని గ్రామ పరిధిలోని ముంపు పరిధి, అటవీ, పర్యావరణ అనుమతులు తదితర అంశాలపై సాగునీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. గత బీఆర్ఎస్ పాలకులు పక్కన పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు పునరుజ్జీవం పోయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి జూపల్లి తెలిపారు. అప్పట్లోనే 106 కిలోమీటర్ల మేర కెనాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి 71.5 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తి చేశారని, 46 కిలోమీటర్ల మేర పనులు కూడా పూర్తయ్యాయని వెల్లడించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేసి ఖజానాకు భారీ గండి కొట్టిందని మండిపడ్డారు.